నమస్తే అండి. ఈరోజు నేను బీరకాయ కూర వండుతున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బీరకాయ కూర వండుతున్నాను. బీరకాయలు ఇప్పుడు బాగా వస్తున్నాయండి మార్కెట్‌లో లేతగా. ఎటువంటి వాళ్ళైనా తినొచ్చండి ఈ కూరని. పచ్చిమ కూర కదండి ఇది. ఒంట్లో బాగోని వాళ్ళేంటి ఎవరైనా తినొచ్చు ఇది. హెల్త్‌కి కూడా మంచిదండి. నేను బీరకాయ కూర వండుతున్నానండి చూడండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఈజీగానే చేసుకోవచ్చండి. తిరగమూత గింజలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఒకటి తుంచేసుకుందామండి. ఇంగువ, మనం తెచ్చుకునేటప్పుడే లేతకాయలు చూసి తెచ్చుకోవాలండి, ముదిరినవి కాకుండా. తరుక్కునేటప్పుడు కూడా ఒకసారి చేసి చూసుకోవాలి, తీగా ఉన్నాయా చేదుగా ఉన్నాయా అని జాగ్రత్తగా చూసి తరుక్కోవాలండి. ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందామండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకుందామండి తగినంత. హాఫ్ స్పూన్ పసుపు, కలిపేసుకుని ఉల్లిపాయలు మగ్గేదాకా మగ్గించుకుందామండి. కొంచెం మెత్తపడితే సరిపోతుంది, మరీ వేగినట్టుగా ఉండకూడదండి. కొంచెం మెత్తపడితే సరిపోతుంది. చూద్దామండి, మగ్గినాయండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు వేసుకుందాం. ముక్కలు ఇలా ఉన్నా ఎంత అవ్వదండి కూర, మగ్గితే ఎంత అవ్వదు. 1/2 కేజీ కాయలు తీసుకున్నాను నేను, ఎంత అవ్వదు కూర. మగ్గించుకోవాలండి, మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా మగ్గిపోవాలండి, మొత్తం ఎగిరిపోవాలి. అంతా నీళ్ళే, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బీరకాయ కదండి. ఇదంతా మగ్గితే బాగా ఎగిరిపోవాలండి నీళ్ళన్నీ. పోయిందండి, కారం వేసేసుకుందాం. కారం కూడా చూసేసుకోవాలండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం, కారం కూడా చూసేసుకోవాలి. మగ్గిపోయిందండి. ఇలాంటి కూరలు అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం,
రుచికి రుచి కూడా ఉంటాయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో రుచికరమైన బీరకాయ కూర. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో రుచికరమైన బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకోండి, ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి మీరు కూడా ఇలాగే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.